ఫ్రెండ్స్, ఈ వీడియో మిస్ అవ్వద్దండి. మీకోసం ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను నేను. సో మనకు ట్రైనింగ్ ఇస్తారు, 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మనకు మొదటి సంవత్సరం ట్రైనింగ్లో 20,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తారు ప్రతి నెల కూడా. 2వ సంవత్సరము ప్రతి నెల 22,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వన్స్ 2 సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా మీకు అంటే పర్మనెంట్ చేసి, సో మీకు శాలరీ ఎంత తెలుసా? బేసిక్ పే 27,650 రూపాయలు ఉంటుంది. అన్ని అలవెన్సెస్ మీకు తీసుకొని అంటే మీకు మొత్తంగా నెలకు శాలరీ 45,706 రూపాయలు రావడం జరుగుతుంది. అద్భుతమైన ఆపర్చునిటీ అండి. డిగ్రీ ఉంటే చాలు, తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సింపుల్ అప్లికేషన్ ఫామ్ మీకు లింక్ కూడా ఇస్తాను, ఎలా చేయాలని కూడా ఒకసారి మీకు ట్రయల్ చూపిస్తాను అనమాట. తప్పకుండా అప్లై చేసుకోండి, మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. క్లియర్గా అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇక మీకు మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ 1 ఓకే ట్రైనీ ఉద్యోగాలు అయితే మనకు రావడం జరిగిందండి. టోటల్గా 10 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి మాత్రం మీరు మిస్ చేయొద్దు, తప్పకుండా అప్లై చేసుకోండి. ఎంప్లాయ్మెంట్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి, గ్యారంటీ జాబ్ వస్తుంది నాకు తెలిసి. సో మీకు అది కూడా ఎందుకు చెప్తాను నేను, డిగ్రీ ప్రిఫరబుల్లీ ఓకే, డిగ్రీ ఉంటే చాలు. సో మీకు ఒకవేళ బీకాము, బీఎస్సీ, బీఏ, బీకాము ఇలాంటి కోర్సెస్ ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ప్రిఫరబుల్లీ నార్మల్ ఏదైనా డిగ్రీ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఎం సో విత్ టాలెంట్ నాలెడ్జ్ అని చెప్పారు. అంటే మీకు డిగ్రీ ఉంటే చాలా అప్లై చేయొచ్చు, కానీ ప్రిఫరింగ్ ఏం చేస్తాం మేమంటే బీఏ, బీకాము, బీఎస్సీ, బీబీఎం విత్ టాలీ నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము అంటున్నారు. కాబట్టి మీరు ఏ డిగ్రీ ఉన్నా తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇండియాలో ఎక్కడైనా సరే పోస్టింగ్ ఇస్తాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. ఇకపోతే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అని చెప్పి క్లియర్గా తెలుసుకుందామండి. సో ఈ నోటిఫికేషన్ మనకు వచ్చింది క్యాంప్కో. సో camco.org. ఈ క్యాంప్కో అనేది మనకు ఒక ప్రైవేట్ కంపెనీ అండి. సో మీకు ఈ కంపెనీ మనకు బెంగళూరులో లొకేట్ అయి ఉంటుంది. సో ఒక పేరున్న కంపెనీ, చాక్లెట్ని వీళ్ళైతే తయారు చేస్తారనమాట. చాక్లెట్స్ని తయారు చేస్తారు విత్ అంటే కొబ్బరి చెట్ల ద్వారా. సో వీళ్ళైతే తయారు చేయడం జరుగుతుంది. మంగళూరులో మనకు ఇనిషియల్గా పోస్టింగ్ అయితే ఉంటుందండి. సో నేను గూగుల్లో సెర్చ్ చేశాను, ఫేక్ కంపెనీ కాదు, సో మనకు జెన్యూన్ కంపెనీ. సో మనకు డీటెయిల్స్ అన్నీ కూడా గూగుల్లో అయితే ఉన్నాయన్నమాట. మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో యాన్యువల్ టర్న్ ఓవర్ మనకు 1,800 to 2,000 crores అయితే ఉంది. ఓకే, సో మంచి టర్న్ ఓవర్ అయితే వీళ్ళ దగ్గర ఉందన్నమాట. సో మంచి కంపెనీ, నేను అన్నీ చెక్ చేయడం అయితే జరిగింది. సో మీకు కూడా చెప్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి వెళ్ళి. సో కాబట్టి ఎంప్లాయ్మెంట్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి, ఇది పర్మనెంట్ జాబ్ అనమాట. సో మనకి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, క్యాండిడేట్స్ షెల్ అండర్ గ్రో ట్రైనింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. ఫస్ట్ ఇయర్ 20,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తారంట, సెకండ్ ఇయర్ 22,000 ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సో మీకు అబ్జర్వ్ చేసుకుంటారు ఎలా, జూనియర్ అసిస్టెంట్ 1 విత్ బేసిక్ శాలరీ ఎంతంట 27,650. కానీ మీకు చూడండి ప్లస్ అదర్ అలవెన్సెస్ అండర్ ప్యాకేజ్ సిస్టమ్ గ్రాస్ ఎమాల్యుమెంట్స్ కమ్స్ టు అరౌండ్ 45,706 రూపీస్ పర్ మంత్ అయితే మీకు రావడం జరుగుతుంది. మంచి శాలరీ అండి. చాలామంది డిగ్రీస్ చేసి ఎక్కడెక్కడో జాబ్ చేస్తూ ఉంటారు కదా, ఒక పేరున్న కంపెనీలో. సో బెంగళూరులో మనకు ఉంది. సో మంచి జెన్యూన్ కంపెనీ. సో కాబట్టి వీటికి మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. ఇకపోతే వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ఎలా ఉంటుందో చెప్తాను ఇప్పుడు. ఇక్కడ మీకు కింద ఇంకో పోస్ట్ కనిపిస్తుంది, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే దీనికి డిగ్రీతో పాటుగా మీకు షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఉండాలి, అది కూడా ఉంటుంది అనుకోండి. కాకపోతే కన్నడలో మీకు షార్ట్ హ్యాండ్ ఉండాలి అని చెప్తున్నారు. సో కన్నడ లాంగ్వేజ్లో ఎవరికి ఉంటుందండి, అందుకే నేను అది స్కిప్ చేస్తున్నాను, అది వదిలేయండి. సో ఈ ఉద్యోగాలకు మనము లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే December 15 లోపలైతే అప్లై చేసుకోవాలి. సో ఇంకేం డేట్ ఉందండి, ఈరోజు 12 అనుకో, ఇంకా కేవలం 3 రోజుల్లో ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది. మీకు ఇప్పుడు ఈ ఆపర్చునిటీ తెలుస్తుంది కదా, వెంటనే అప్లై చేసుకోండి. మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి వీడియోని. సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోగలుగుతారనమాట. ఇక ఈ ఉద్యోగాలకు మినిమం 18 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం 32 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో 32 years వరకు కూడా అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 35 ఏళ్ళ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వయసు ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు, అర్జెంట్ జాబ్ కావాలి అనుకుంటే. ఇక మనకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే మనకు ఫీజు కూడా ఇచ్చారండి, 500
రూపాయలు ఫీజు అయితే ఇచ్చారు జనరల్ కేటగిరీ వాళ్ళకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రూ. 295 ఇవ్వడం జరిగింది. ఇది డీడీ రూపంలో తీయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఏ పేరుతో తీయాలంటే ద క్యాంప్కో లిమిటెడ్ పేబుల్ అట్ మంగళూరు. ఓకే, ఈ పేరుతో డీడీ తీయాలంట. సో ఆ డీడీ తీసిన తర్వాత మీరు ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి, ఆఫ్లైన్ కూడా పంపించాల్సిన అవసరం లేదు. సో మనకు ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, ఎక్కడ మనకి ఇది స్ట్రీట్ ఏంటి, సో కంపెనీ ఎక్కడుంది ఏంటి అనేది సో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఎలా సెలెక్షన్ చేస్తారంటే రిటర్న్ టెస్ట్ పెడతారు. రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా సో మనకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా జరగడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పారండి. సో మనం అప్లై చేసుకునే పోస్టుకు. ఓకే, సో మనకు ఈ అడ్రస్లో ఇంటర్వ్యూ ఉంటుంది. ద మేనేజింగ్ డైరెక్టర్ ద క్యాంప్కో లిమిటెడ్, పోస్ట్ బాక్స్ నెంబర్ 223, వారణాసి టవర్స్, మిషన్ స్ట్రీట్, మంగళూరు 575001. టెలిఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫేక్ కంపెనీస్ టెలిఫోన్ నెంబర్స్ ఇవ్వవు, పిన్ కోడ్తో సహా అడ్రస్లు ఇవ్వవు అనమాట. అది మెయిన్లీ మీరు గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. జాబ్ అర్జెంటుగా కావాలి, ఒక మంచి జాబ్ కావాలనుకునే వాళ్ళు సో తప్పకుండా అప్లై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఒక ఆపర్చునిటీ చూపిస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ అప్లై ఫర్ జాబ్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. సో కొంచెం వెయిట్ చేయండి. సో ఇక్కడ ఏమని చెప్పారంటే చూడండి, జాబ్ టైటిల్. సో ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్, అదే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు పోస్ట్ చేశారంటే 5th డిసెంబర్న పోస్ట్ చేశారు. మనకు ఫుల్ టైం ఆపర్చునిటీ. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మనం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట. సో క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేయగానే మనకు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 10 అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ శాలరీ కూడా మనకు ఇచ్చారు, ఎంత వస్తుంది ఏంటి అనేది. సో అవన్నీ చేసిన తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చదవాలి అనుకుంటే చూడండి ఒకసారి. అది చదివిన తర్వాత ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ చేయండి. సో ఇక్కడ టిక్ మార్క్ చేసి ఇక్కడ అప్లై నో బటన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేయగానే మనకు చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మనది అని చెప్పేసి, సో ఏజ్ ఎంత ఆ డేట్ ఆఫ్ బర్త్కి అని చెప్పి, జెండర్ ఏంటి, మీ యొక్క మ్యారేజ్ స్టేటస్ ఏంటి, మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, స్పౌసెస్ నేమ్, రిలీజియన్, సో క్యాస్ట్ ఏంటి, ఏమేమి లాంగ్వేజ్ మీకు తెలుసు, అలాగే మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయి, ఆధార్ నెంబరు, ఈమెయిల్ ఐడి, సో అలాగే మొబైల్ నెంబరు, ఇంకా ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబరు, మీ హౌస్ నెంబర్, సిటీ, టౌన్, తాలూకా. సో ఇలా సింపుల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేసేసి లాస్ట్లో సబ్మిట్ బటన్ అయితే ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. సింపుల్గా అప్లికేషన్ ఫామ్ కూడా సబ్మిట్ చేసేయచ్చు. కాబట్టి ఎవరు మిస్ చేయొద్దు, వెంటనే అయితే అప్లై చేయండి. సో ఎంతో రీసెర్చ్ చేసి ఈ జాబ్స్ గురించి తెలుసుకొని 1-2 సార్లు జెన్యూనా కాదా అని చెప్పి చెక్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. సో నా కష్టానికి తగ్గట్టు మీరు కూడా వీడియోని చూసి 10 మందికి షేర్ చేసి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇలాంటి ఆపర్చునిటీస్ మేము ఇంకా వెతికి తీసుకురాగలం అనమాట. ఓకే, సో ఉంటాను ఫ్రెండ్స్. మరి మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ పెడితే మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.